దేవుని యొక్క ప్రశస్తమైన నామమున మీ అందరికీ వందనాలు, శుభాలండి. ప్రార్థన చేసుకున్నాం. జీవం గల దేవ, ఘనమైన దేవానికి స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి. మా అందరికీ వినగల చెవులు, గ్రహించగల హృదయానికి నడిపించమని యేసునామం నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కీర్తనల గ్రంథం 22 కీర్తన మరియు 1వ వచనాన్ని చూద్దాం. నా దేవ నీవు నన్నేల విడిచితివి, నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీ వేళ దూరంగా ఉన్నావు. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, దేవా నన్ను విడిచిపెట్టినావా, నన్ను ఎందుకు విడిచిపెట్టినావు ప్రభా అని అంటూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటుంది తెలుసా? నేనెప్పుడు విడవను, ఎడబాయను, ఎప్పుడు నేను నీకుతోనే ఉంటానంటున్నాడు. హల్లెలూయా. చూడండి, కానీ ఈ కీర్తనకారుడు మాట్లాడుతూ అంటే నువ్వు నన్ను విడిచిపెట్టినావా ప్రభా అంటున్నాడు. అప్పుడు నా దేవ, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి నేను మౌనంగా ఉండుటలేదు, అయినను నువ్వు నాకు ఉత్తరం ఇవ్వకున్నావు అంటున్నాడండి. అప్పుడప్పుడు మనం ప్రార్థన చేస్తూ అంటాం కదా, దేవా నేను ఇంతగా మొరపెడుతున్నాను, పగలు మొరపెడుతున్నాను, రాత్రి మొరపెడుతున్నాను, కానీ నువ్వు నాకు ఉత్తరం ఇస్తలేవు అని నువ్వు మాట్లాడుతూ ఉంటున్నటువంటి బిడ్డ వింటున్నావేమో. కానీ దేవుడు ఏమంటుంది తెలుసా? నీవు ఏమి మొరపెట్టినా దేవుడు అంట నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు అంటండి. నీవు మనుషుల వైపు చూసి నువ్వు మనుషులను అడిగినప్పుడు నీ మాటలు వాళ్ళు ఏం చేస్తుంటారంటే నిర్లక్ష్యపరుస్తారేమో. నువ్వు మాట్లాడుతున్న మాటలకు విలువ లేకుండా పోతుందేమో, కానీ నీ మాటలు దేవుని సన్నిధిలో విలువైనదిగా ఉందండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీ మాటలు ఒక ఘనత తెచ్చే మాటలుగా దేవుని సన్నిధిలో ఉందండి. ఇక్కడ మరి కీర్తనకారుడు అనుకుంటున్నాడు ఏమనంటే, దేవుడు నన్ను విడిచిపెట్టిండేమో అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటే ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదంటండి. ఎప్పుడు ఎన్నడూ ఎడబాయని దేవుడు అంటండి. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు అడుగుతున్నావేమో, దేవా నన్ను విడిచిపెట్టినావా దేవా అంటే కాదంటున్నాడు. ఆయన ఎప్పుడు నీ మాటలు వింటూ ఉన్నటువంటి దేవుడు అంటండి. కాబట్టి మరి ఈరోజు ఈ మాటలతో దేవుడు నేను బలపరచాడని నువ్వు అనుకుంటున్నావేమో, విడిచిపెట్టిండు దేవుడు అని. కాదు, ఆయన నేనెప్పుడు నీతోనే ఉన్న దేవుడు అని మాట్లాడుతున్నా. ఆ మాటలతో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలండి.